ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఆరాధన వర్తమానంలో మనము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మొత్తం 9 వచనాలు ఉన్నాయండి. మార్చి చదువుకుందాము. కీర్తనలు 8వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఐదో వచనం, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపచేసి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, చివరి వచనం అందరం కలిసి చదువుదాము. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. ఒక్కసారి ఈ కీర్తనని మనం పరిశీలిస్తే దావీదు మహారాజు యొక్క పొజిషన్ కొంచెం ఆలోచించుకోవచ్చు అన్నమాట. దావీదు మహారాజు స్టార్టింగ్ నుంచి తను కష్టాలు, పోరాటాలు, యుద్ధాలు, అవమానాలు ఇవి భరిస్తూనే ఉన్నాడు. మరి బాల్యంలో అంటే చెప్పలేం కానీ ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి. కానీ ఇలాంటి పొజిషన్లో ఇంత అద్భుతమైన కీర్తనలు ఎలా రాశాడని కొంచెం ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ కీర్తనని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దావీదు మహారాజు ఆకాశాన్ని నైట్ టైం అబ్జర్వ్ చేసి రాసిన కీర్తనలాగా అనిపిస్తూ ఉంది. ఇందులో మనం చాలా చక్కగా ఆరాధించడానికి, ఇంకా చెప్పాలంటే కీర్తన మొత్తం స్తుతి ఆరాధనకి చాలా అనువుగా ఉన్న కీర్తనగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ కీర్తనకు సంబంధించిన కొటేషన్స్ క్రొత్త నిబంధనలో కూడా 2-3 చోట్ల మనకి కనిపిస్తాయి. మొదటి వచనం చూసుకుందాము. యెహోవా మా ప్రభువా. మనం చాలా క్యాజువల్ గా ప్రార్థనలు చేసేటప్పుడు ప్రభువా, దేవా అంటూ ఉంటాము. కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ప్రభువా, ఎవరు ప్రభువు? మనకి ప్రభువు అనేవాడు మనల్ని పరిపాలించేవాడు. మా అందరికీ ప్రభువు అని చాలా చక్కగా దావీదు చెప్తున్నాడు. ప్రభు అయిన యెహోవా మనకి మన యొక్క జీవన పరిస్థితుల్లో, మన యొక్క స్థితిగతుల్లో ఆయన మనల్ని ఏలేవాడు, మనల్ని పరిపాలించేవాడు. ఆ విధంగా మనము ఆయన్ని తీసుకొని మనం ఆరాధించవచ్చు. ఒక్కసారి ఆకాశం వైపుకు చూస్తూ డేవిడ్ చెప్తున్నాడు, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. మహిమను ఆకాశాల్లో కనపరుస్తున్నాడు. తర్వాత ఈ భూమి వైపుకి వచ్చాడు. ఈ భూమిని చూసి, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. రియల్ గా ఆలోచిస్తే భూమి మొత్తం ఆయన నామం ప్రభావం కలిగింది. ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సార్వభౌమాధికారం, ఆయన యొక్క విధి విధానాలు ఇవన్నీ కూడా ప్రభావం చూస్తూ ఉన్నాయి. ఆకాశాల్లో మహిమను కనపరుస్తున్నాడు. భూమి మొత్తం ఆయన నామం ప్రభావం చూపిస్తుంది. నామం అంటే మనం జస్ట్ పేరు కింద తీసుకోకూడదు. ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క పర్సనాలిటీ, ఇది మొత్తం ప్రభావవంతంగా భూమి మీద ఉంటుంది. ఆ తర్వాత 2వ వచనానికి మనం వస్తే, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంన నీవు ఒక దుర్గంను స్థాపించి ఉన్నావు. దీన్ని కొంచెం అర్థం చేసుకుంటే మనం ఈ 2వ వచనం కొంచెం బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం. ముందు ఆయన యెహోవా దేవుడు, మన ప్రభు అయిన యెహోవా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించాడంట, ఒక
కోటను స్థాపించాడు. వీళ్ళు మహారాజు కదా దావీదు, ఆ విధమైన సంభాషణలోనే ఉంటాయి. దుర్గం, ఒక పెద్ద దుర్గాన్ని స్థాపించాడంట. ఎలా స్థాపించాడు? స్తుతుల దుర్గం అంట. స్తుతుల మూలంన ఒక దుర్గాన్ని స్థాపించాడు. మరి ఎవరి స్తుతులు ఇవి? ఎవరి స్తుతులు? బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్క స్థుతులు. వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేని వాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళ స్థుతులు కావాలంట దేవుడికి. దాని మూలన దుర్గాన్ని స్థాపించాడు. కొన్ని నార్థరన్ చర్చెస్ అబ్జర్వ్ చేస్తుంటే ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా నేను చూడలేదు, నాకు చెప్పారు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు నాకు తెలియదు. ఇలా మనలాగే ఆరాధన అయిపోయిన తర్వాత సండే స్కూల్ వెళ్తారు పిల్లలు. సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సండే స్కూల్ టీచర్స్ ఏం చేస్తారంటే, ఈ ఆరాధనలో 1 పాయింట్ 2 పాయింట్స్ సండే స్కూల్ పిల్లలందరి చేత ఒక పావుగంట ఆరాధింపజేస్తారంట. ఖచ్చితంగా. అంటే దేవుడి యొక్క గుణ లక్షణాలు, ఆయన ఔన్నత్యము, ఆయన మహిమ, ఎవ్రీథింగ్ వాళ్ళకి చాలా చిన్నప్పటి నుంచి వచ్చేస్తుందంట. ఈ మధ్య వాళ్ళని కొడుతూ ఉంటే, జై మసీహ్ అని కేకలేస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇదని చెప్పారు. అంత చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇది బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలన దుర్గాన్ని స్థాపించాడు. ఇంకొంచెం బ్యాక్ సైడ్కి వెళ్దాం. ఎందుకు స్థాపించాడైనా? శత్రువులను, పగ తీర్చుకున్న వారిని మాన్పివేయడానికి. శత్రువులు, పగ తీర్చుకున్నవారు. ఇంకోటి కూడా ఉంది, విరోధులను బట్టి. యెహోవాకు విరోధులు ఎవరండి? యెహోవాకు విరోధులు ఎవరున్నారు? చీకటి శక్తులు. చీకటి శక్తుల్ని డిఫెండ్ చేయడానికి ఆయన ఏమైనా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. అయినా కూడా వీళ్ళందరినీ డిఫెండ్ చేయడానికి ఆయన బాలుర యొక్క, చంటి పిల్లల యొక్క స్థుతులు కావాలి ఆయనకి. మనము ఎంతగా ఈ ఏరియా కాన్సన్ట్రేట్ చేయాలో. ఆ స్థుతుల మూలంగా దుర్గాన్ని స్థాపించి ఉన్నాడంట ఆయన. ఇదే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెప్తాడు 21:16లో, చిన్నపిల్లలందరూ చుట్టుపక్కల జయ ధ్వానాలు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే వీళ్ళని కొంచెం సైలెంట్ చేయి అని చెప్తాడు. పక్కన వాళ్ళు, పరిసయ్యులు వాళ్ళు సైలెంట్ చేయమంటే అప్పుడు యేసుక్రీస్తు చెప్తారు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తేవి అనేది మీరు ఎప్పుడు చదవలేదా అంటాడు. మనం చాలా ఇంపార్టెంట్ గా ఈ విషయం మనం తీసుకోవచ్చు. 3వ వచనం చూద్దాం. మరలా దావీదు మహారాజు ఇక్కడి నుంచి ఆకాశం వైపుకి తన దృష్టి మరలించాడనమాట. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఆయన చేతి పనితోటి చక్కగా ఆకాశంలో సృజించాడు. అలానే ఆయన కలుగు చేశాడు, చంద్రుడిని, నక్షత్రాన్ని కలుగు చేశాడు. ఎంత మ్యాగ్నిఫిసెంట్ గా ఉంది, ఎంత స్ప్లెండర్ గా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది. చూసిన తర్వాత ఇతను మరలా ఇటువైపు మళ్ళాడనమాట. భూమి పైన ఉన్న మనుషుల వైపు మళ్ళాడు. తన్ని తను చూసుకున్నాడు. 4వ వచనం, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడైపాటివాడు. ఒక్కసారికి ఆశ్చర్యం వేసింది దావీదుకి. ఇంత అద్భుతాలు సృజించాడే, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడేంటినా? మేమెవరు? మీ డస్ట్ అండ్ యాషెస్, దుమ్ము ధూళి మేము. అయినా కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనుషులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడైపాటివాడు. ఎవరతను? అస్సలకి ఏం పనికి వస్తాడు? దర్శించడమే కాదు, ఆయన మనం ఒప్పుకుంటే మన హృదయాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఒప్పుకుంటే మన ప్రభువుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని ఏలడానికి ఇష్టపడుతున్నాడు. మహాకాశములో పట్టజాలని ఆయన మనలో ఉండి మనల్ని పరిపాలించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత ఆధిక్యత మనకిచ్చాడు, ఎంత చక్కగా మనం ఆరాధించుకోవచ్చు. ఇదే హెబ్రీల్లో, అలానే కొరింథీయుల్లో, ఎఫెసీయుల్లో కూడా అబ్జర్వ్ చేస్తే ఈ కొటేషన్స్ ఏముంటాయి. మనం స్పీడప్ చేసుకుంటూ వెళదాము. 5వ వచనం చూద్దాము. 5వ వచనం ఎలా చేశాడు? దేవుని కంటే వానిని
కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసావు. అంతే. హైరార్కీ చూసుకుంటే దేవుడు ఫస్ట్, సెకండ్ మ్యాన్. అంతే ఇక్కడ కీర్తనలు బట్టి. హెబ్రీయుల్లో దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా అని అక్కడ ఉంటుంది. ఇదే విషయాలు మాట్లాడుతూ ఇదంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రవచనమును కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంత విశ్వంలో దేవుని తర్వాత మనల్ని సెకండ్ ప్లేస్ లో ఆయన సృజించడానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఇంకా చాలా అద్భుతమైన విషయం ఉంటది. పైన ఫస్ట్ వచనంలో చూసిన దాన్ని బట్టి ఆకాశములలో మహిమను కనపరుస్తున్నాడు. భూమి అంతా ఆ నామ ప్రభావం కనపడుతుంది. ఆ మహిమని, ఆ ప్రభావాన్ని కలిపి చూడండి 5వ వచనం తర్వాత మహిమా ప్రభావములతో వాని కిరీటం ధరింపచేసి ఉన్నావు. మనిషిని ఎంత ప్రేమించాడు అర్థం చేసుకోండి. మనిషికి ఎంత వాల్యూ ఇచ్చాడు అర్థం చేసుకోండి. ఊరికి క్రియేట్ చేసి అలా వదిలిపెట్టలేదు మనల్ని. ఆకాశంలో మహిమ, భూమి అంతా తన నామ ప్రభావాన్ని కలిపి మహిమా కిరీటాలు, మహిమా ప్రభావాలు మన మీద కిరీటంగా ఉంచాడు. అంత గొప్ప దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. కిరీటం ధరింపజేసి అలా ఉత్సవ విగ్రహంగా మనల్ని పెట్టలేదు ఆయన. తర్వాత 7వ వచనం 6వ వచనం చూడండి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చాడు. రూల్ చేయమని అధికారం ఇచ్చాడు. అది మనకిచ్చిన గొప్పతనం ఆయన. అయితే మనం ఏం చేశాము? ఈ అధికారాన్ని పోగొట్టుకున్నాం. ఆజ్ఞను అతిక్రమించి ఆయన చెప్పిన మాట వినకుండా అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం. అది మనం చేశాము. అయితే మన గుడ్ న్యూస్ ఏంటంటే అధికారాన్ని యేసుక్రీస్తులో ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ సెట్ అవబోతున్నాయి. సరే, అధికారం ఇచ్చి ఉన్నాడు. అధికారం ఇచ్చి ఏమేం చేయమన్నాడు? గొర్రెలన్నింటినీ, 7వ వచనం, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రంలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. ఎంత పవర్ ఇచ్చాడు, ఎంత పవర్ ఇచ్చాడు. అయితే రూలింగ్ కి అర్థం మారిపోయింది. రూలింగ్ అంటే కేర్ టేకింగ్ అన్నమాట. స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం, పాలన మొత్తం మనం చూసుకోవాలి. ఆ రూలింగ్ ప్లేస్ లో డామినేషన్ వచ్చేసింది. మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. బాసిజం వచ్చేస్తుంది. లీడర్షిప్ వేరు, బాసిజం వేరు. బాసిజం ఎప్పుడు డామినేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటది. లీడర్షిప్ నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటది, కలుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటది. ఇటువంటివన్నీ కూడా మనకి దేవుడు నేర్పించాడు. ఇవన్నీ కూడా దావీదు చాలా అద్భుతంగా రాశాడనమాట. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది, ఎంత అద్భుతమైన నామం, ఎంత ప్రభావం కలిగింది. క్లోజ్ చేసుకుందాము. మరలా వస్తున్నాను. ఆకాశములలో ఆయన మహిమను కనపరిచాడు. భూమి మీద తన నామ ప్రభావాన్ని ఆయన చూపించాడు. అలానే ఆయన ఒక ఫోర్ట్, దుర్గాన్ని తయారు చేశాడంట. స్తుతుల మూలంగా దుర్గం. ఎవరి స్తుతులు? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతులు. అవి ఎందుకు తయారు చేశాడు? శత్రువులను, పగ తీర్చుకున్న వారిని, విరోధులను మాన్పివేయడాని కోసం ఆయన బాలురును, చంటి పిల్లల్ని యూజ్ చేసుకున్నాడు. అంత గొప్ప దేవుడు. అలానే తన చేతి పైన ఆకాశములు, అలానే చంద్ర నక్షత్రాలు, వాటిని కంపేర్ చేసుకుంటూ మనల్ని చూసుకుంటే అసలు మనం దర్శించడానికి ఏ పాటి వాళ్ళం, అసలు ఎవరం మనము? అయితే దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే దర్శించడం కాదు, జ్ఞాపకం చేసుకోవడం కాదు, మనలో ఉండడానికి ఆయన వచ్చాడు. అది ఆయన గొప్పతనం. అలానే మనకి ఒక కిరీటం ధరింపజేశాడు. కొంచెం తక్కువ అనిగా, నెక్స్ట్ దేవుడు కొంచెం తక్కువ మహిమా ప్రభావాలతో మన కిరీటం తయారు చేశాడు. అలానే మన చేతికి ఆయన చేతి పనులన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. సమస్తాన్ని ఏలమని
మనకి అధికారాన్ని ఇచ్చాడు. ఒక కేర్ టేకర్స్ గా, ఒక స్టీవర్డ్స్ గా ఉండడానికి మనకి ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఈ విషయాలన్నిటిని బట్టి మనం ఆరాధిద్దాము.